తెలంగాణ ఉద్యమం గురించి ఒక పాట రాసినట్టు. ఇచ్చింది మేమే అంటున్నాడు ఒకడు, ఇచ్చింది మేమే అంటున్నాడు ఇంకొకడు. ఉస్మానియా యుద్ధ భూమిగా లేదా, తెలంగాణ కేసీఆర్ పుట్టిన తర్వాత పుట్టింది కాదు. ఇవ్వడానికి వాడేవాడు, తేవడానికి ఈడవాడు అనే మాటలో బాగా. టీఆర్ఎస్ అనే పార్టీ కేసీఆర్ లేకుండా ఇంత ఉద్ధృతం అయ్యేది కాదు కదా, ఆయన నాయకత్వం లేకుండా తెలంగాణ వచ్చేది కాదు కదా. తెచ్చింది నేనే అనటానికి 1200 మందికి ఏం సమాధానాలు చెప్తామని అడుగుతున్నాను. ఎంత మాటలు మాట్లాడటానికి, నేనే అనటానికి ఓ తల్లి కడుపు కోత కంటే పెద్దదాన్ని త్యాగం. ఏంటి ప్రేరణ మీకు, స్ఫూర్తి పాటలు రాయడానికి? పుట్టిన నేపథ్యం, పుట్టిన ప్రాంతం, ఈ దేశంలో ఉన్న కులం, ఈ దేశంలో ఉన్నటువంటి అంటరానితనం, ఈ దేశంలో ఉన్నటువంటి మతాలు. కులం అనేది కేవలం పెళ్లి వరకు, ప్రేమ వరకే ఒక అభ్యంతరకరంగా మారుతుందా, లేకపోతే ఇతర అంశాలలో అనుకూలంగా ఉంటుందా? కులం ఎప్పటికైనా ప్రమాదం. ఆ కులం ఉన్నది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ. సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది వాస్తవం, చైతన్యం వచ్చింది వాస్తవం అని మీరు చెప్తున్నారు. మరి అలాంటి చైతన్యం తీసుకొచ్చిన మావోయిస్టులు చనిపోతుంటే ఈ సమాజం ఎందుకు స్పందించట్లేదు? సమాజం స్పందించేటువంటి టైం వస్తుంది. విధ్వంసం విపరీతంగా జరిగినప్పుడు నూతన విప్లవం అన్నలుంటేనే అడవికి అందము, రాజ్యము చెలరేగుతున్నది పోదము, రగిలే రాచకొండ ఎగిరే ఎర్ర జెండా, కన్నది అన్నలను కడుపు నిండా. గురుకులాలను కార్యదర్శిగా ఉన్నప్పుడు చాలా మంది పిల్లల్ని ఎవరి శిక్షికరాలు ఉన్నత విద్యను అభ్యసించి ఐపీఎస్ గా ఉన్నప్పుడు చాలా నేర చరిత్ర ఉంది, చాలా బుటక ఎన్కౌంటర్లు చేసిన వాస్తవం అది. ఏమైంది ఆర్ఎస్పీ, ఏదైందా బిఎస్పీ అని రాసిన పాటలు. ప్రభుత్వం చేయిస్తుంది, చేయాల్సి వచ్చింది అంటాడు అంతే. నీ వృత్తి కషాయ వృత్తి. వృత్తి వేరు, ఉద్యమం వేరు అదా. వర్గీకరణ అమలు చేస్తుంది కాబట్టి, చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఇచ్చిండు. ఓట్లు ఏమని చెప్తే రైట్ నీకు ఎక్కడిది అంటున్నాను. ఎట్లా చెప్తావు నువ్వు ఈడ మాదిగ దండారు ఉద్యమానికి పెద్ద దిక్కు, నువ్వు కాళ్ళు మొక్కుతున్నావు అంటే నేను ఎన్నుకున్న ప్రజలు మొక్కినట్టు లెక్క. ఒక కళాకారుడిగా వ్యక్తిగత జీవితంలో స్వయంగా మీరు అనుభవిస్తున్న పేదరికం, మీరు పడుతున్న కష్టాలు, మీరు పడుతున్న అవమానాలు ఎక్కడో చోట మొగ్గు చూపుతాడు కదా. అంతకుముందు నిన్ను శుద్ధపూస మాటలు చెప్పమన్నది ఎవరు అంటున్నా నేను. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎప్పుడు ప్రశ్నించి పాట రాసినట్టు కనిపించట్లేదు. ఎవరన్నా అన్నది భలే ఉన్నాను. ఏం పాట రాసిన? ఎలమదొరత ఏగలేక రెడ్డి దొరను ఎన్నుకుంటే ఎగబడి తంతున్నడే ఎనుముల రేవంతు. అట్లా ఇచ్చిపెట్టాను, ఎవరు ఇచ్చిపెట్టాను. సమాజంలో నాయకులపైన, వ్యక్తులపైన, వ్యవస్థలపైన ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలన్నీ ఏదో ఒక రోజు మీ ముందు నిలబడి ఉంటాయి. బతకలేనటువంటి సందర్భం వస్తే అవసరమైతే భయపెట్టి కూడా పైసలు వసూలు చేస్తాను. ఓపెన్గా ఇది ఓపెన్గా కూడా చెప్పాడు. నేను చెప్తున్నాను, 2 చేతులు జోడించేటోడు కాదు. బెదిరిస్తే అవసరమైతే